जय बोलो सतगुरु महाराज की। चिन्नम्मी समेत बोधानंद सनपल गणपति स्वामी गुरु चरणं भजे। अस्मद्गुरु समारंभं कृष्ण सान्निध मध्यमो श्री महाविष्णु पर्यंतं वंदे गुरु परं वंदे गुरु परं। ఈవేళ ఈ దేనబంధుపురం గ్రామంలో పేరు కృష్ణారావు గారి కుమారుడి వివాహం సందర్భంగా గురు పూజ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పుడు వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ అనేటటువంటిది జరుపుకుంటున్నాము. ఈ సభకు అధ్యక్షుడైనటువంటి పరమానంద పైడిపల్లి జంగాలనాయనికి, అలాగే కెల్ల ఆదినారాయణ స్వాముల వారికి, అలాగే సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, సభను అలంకరించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అయితే ఇప్పుడు నీవెవరివో నీవు తెలుసుకోమని అధ్యక్షులు వారు, అలాగే నీ స్వరూపం ఏదో తెలుసుకోమని సర్వాధ్యక్షులు వారు చెప్పారు. అందుకని యామన యోగేంద్రులు ఒక మాట అంటారు, ఏమంటే తిత్తిలోని శివుని స్థిరముగా తెలియక తిక్కపట్టి నరుడు తిరుగుతాడు. తిక్క తీర్చుకుడు ఒక్కడే దిక్కురా విశ్వదాభిరాముని నువ్వేమ. అంటే తిత్తిలోని శివుని స్థిరముగా తెలియక, మనలోనే ఆ దేవుడు ఉన్నాడని తెలియక తిక్కపట్టి నరుడు తిరుగుతాడు. అంటే అక్కడ పూరిలో దేవుడు ఉన్నాడు, భద్రాద్రిలో దేవుడు ఉన్నాడు, తిరుపతిలో దేవుడు ఉన్నాడు, ఆ కొండ మీద ఎక్కడ విజయవాడలో అమ్మవారు ఉన్నారు. అక్కడికి వెళ్తే మనకేవో వరాలు ఇస్తాయని భ్రమతో మనం తిరుగుతాం. వాస్తవంగా మనము చేసుకునేటటువంటి కర్మే మనకి ఫలిస్తాయి. మనం మంచి చేసుకుంటే నీకు జీవితాంతరం కూడా చక్కగా నడుస్తాయి. మనం కానీ దురుద్దేశంతో కానీ నడిస్తే అది మనల్నే పాడు చేస్తుంది. కాబట్టి ఈ నీలోనే ఉన్నాడనేసి దేవుడు ఉన్నాడని యామన యోగేంద్రులు చెప్పారు. అయితే ఎట్లా ఉన్నాడు అంటే, ఇక్కడ శ్రవణేంద్రియముల శబ్దములు వినుచుండు, చర్మేంద్రియముల స్పర్శలు నెరుగు, చక్షురేంద్రియముల వీక్షించు రూపములు రూఢిగా జింహచే రుచులు నెరుగు, గ్రాణరంధ్రముల గంధమా గాలించు వాక్కులా వచించు వాక్యము. ఇన్నింటి నెరిగిన ఏ జ్ఞానం ఎరుగుచున్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞాన మనసు శృతులు వలుకుచుండు. అట్టి ప్రజ్ఞాన లక్ష్యార్థం అనుభవంబు నీ రూపు నిక్కంబు నిజపదంబు అంటాడు. లాస్ట్కి ఏమన్నాడు? నీ రూపు నిక్కంబు నిజపదం. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే నీలోనే ఉన్నాడు. ఏ విధముగా ఉన్నాడు అంటే, ఇప్పుడు నేను చెప్పేటటువంటి బోధని శ్రవణేంద్రియములు చెవులతో వినేటటువంటి వాడు అతనే. అలాగే చర్మేంద్రియములు సొరిసెలు నెరుగు. ఇప్పుడు మనకు ఒక్క పెడుతుందని ఫ్యాన్ తెచ్చి పెట్టాం, ఆ సొరిసెలు నెరిగేటట్టు ఒక్క నుంచి మనకు అర్థమైంది. ఆ తర్వాత సలిస్తే శీతలం వస్తుంది. ఇవన్నీ ఎరిగినటువంటిది కూడా చర్మేంద్రియం సొరిసెలు నెరుగు. చక్షురేంద్రియములు వీక్షించు రూపములు. ఇప్పుడు మీ అందరి రూపాలు కూడా నేను చూస్తున్నాను. ఏది చూస్తుంది? నేననేటటువంటిది ఏదైతే ఉన్నదో అదే దేవుడని యామన యోగేంద్రుడు మనకి, అదే తిత్తిలోనే శివుని స్థిరముగా తెలియక ఈ స్థితిలోనే ఉన్నాడు, నీ శరీరంలోనే ఆ దేవుడు ఉన్నాడు అనేసి మనకు చెప్పినటువంటి విషయం. అలాగే గ్రాణరంధ్రములు గంధమా గ్రాణించు, అంటే ముక్కుతో వాసనలు ఏదైతే పీల్చి ఇది పలానా దుర్వాసన, ఇది సువాసన, ఇది మిశ్రమ దుర్వాసన, ఇది మిశ్రమ సువాసన అని ఏదైతే చెప్తుందో అదే నిజమైనటువంటిది దేవుడని. అందుకుంటే నీలోనే దేవుడు ఉన్నాడు, ఆ శివుడు నీలోనే ఉన్నాడని మనకు స్పష్టముగా యామన యోగేంద్రుడు చెప్పాడు. అందుకుంటే అంటాడు, పడి మొక్కగా నేటికి గుడి లోపల కఠిన శిలలు గుణములు చెడున, గుడి దేహం ఆత్మదేవుడు చెడు రాళ్ళకు ఒట్టి పూజ చేతులు వేమ అంటాడు. ఇది నేనని మాట కాదు, యామన యోగేంద్రుడే. ఇంచుమించు మీరు చదువుకునేటప్పుడు యామన పద్యాలు మీ అందరికి ఇంచుమించు తెలిసి ఉంటుంది. అలాంటి యామన యోగేంద్రుడు చెప్పినటువంటి మాటలు పడి మొక్కగా నేటికి ఈ పద్యకి మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక అంటిపండు ఇప్పుడు మాకు అక్కడికి ఇచ్చినప్పుడు ఉప్మా ఇచ్చారు, మేము తిన్నాం కదా. అదే మనం శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉప్మా ఎడితే తింటదే? గుడి లోపల కఠిన శిలలు గుణములు చెడునా, అది గుణం లేదు, అది మూతికి రాసినా తిందో. అక్కడ ఎదురుగా ఉండేటటువంటి ఇది ఉంటుంది కదా, ఏమి నంది, ఆ నందికి రాసిన తిందని.
మనం రేపు తెల్లారెళ్ళి మళ్ళీ పూజారి అవన్నీ కడగడమే తప్పించి అది తినేటటువంటిది కాదు కదా. మనకి ఏమి ఇచ్చిన మనం తింటామా లేదా? మరి ఎక్కడున్నట్టుగా దేవుడు? గుడి లోపల కఠిన శిలలు గుణములు, గుడి దేహము, ఈ గుడి దేహమే గుడి, ఆత్మదేవుడు ఇందులో ఉండి ఏదైతే మాట్లాడుతుందో, ఏదైతే మంచి పనులు చేస్తుంటుందో, ఏదైతే అన్ని కర్మలు చేస్తుందో. ఇప్పుడు ఆ ఇచ్చాపురం నుండి ఇక్కడ వరకు వచ్చాం పూజకి, అంటే దేనికి వచ్చాము? నాలో చైతన్యం ఉండడం వల్లే నేను ఇక్కడికి వచ్చాను, లేకపోతే రాగలమా? రాలేము కదా. మరి అది ఇప్పుడు ఒక లింగం ఉన్నదనుకోండి, శివలింగము, లేకపోతే ఒక ఏదైనా ఒక విగ్రహం ఉన్నదనుకోండి, దేవతా విగ్రహాలు, అవి మనం తీసుకొస్తే వస్తాయా లేకపోతే ఆటోమేటిక్గా వస్తాయా? మనం వెళ్ళి ఏదో ఆటో కట్ చేసుకునో లేకపోతే లారీ బుక్ చేసుకుని ఏమో పట్టుకునో రావాలి, ఆటోమేటిక్గా అవి రాలేవు. మనకు ఫోన్ చేస్తే మనం వచ్చేస్తాం. అది చైతన్యం మనలో ఉండేట్టుగా ఆటలో ఉన్నట్టుగా మనలోనే చైతన్యం ఉన్నది. అందులో శబ్దస్వరూప రూపరస గంధాలు ఉన్నాయి, 5 ఉన్నాయి, కానీ అందులో చైతన్యం లేదు. మనలో పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలకు తోడు నడిపించేటటువంటి శక్తి ఉన్నది మనకి. ఆ శక్తే నేనై ఉన్నా, నేనే పరమాత్మని. అందుకుండే పరమాత్మను ఎరుగక తెలుపు మరుపుల చేత గాత్ర పుత్ర కలత్ర మిత్రులు యందు సక్తుడై కడలేని సంసారి వార్తిలో తేలి మునుగుటి వల్ల అనుభవం అంటాడు. అట్లాంటి పరమాత్మను నువ్వు తెలుసుకోక, నీవే పరమాత్ముడు అని తెలుసుకోక నువ్వేం చేస్తున్నావు? గాత్రపుత్ర కలత్ర మిత్రులు, గాత్రం అంటే పుత్రులు, కలత్రం అంటే భార్యలు, వీళ్ళందరి చేత పుత్రులు సక్తుడై అంటే వాళ్ళ మీద ఆసక్తి పెంచుకొని కడలేని సంసార వార్తిలో, ఇదంతా సంసారం అనే సముద్రం, ఇది నీకు తరింపజేయది. గురు శరణాలే మనకు తరింపు చేస్తుంది. ఇలాంటి సంసార వార్తిలో మునిగి తేలుంటి వల్ల అనుభవం అంటారు. ఇందులో నువ్వు ఎన్ని రోజులు మునిగి తేలినా నీకు ముక్తి కలగదు, నీవెవరువో నీకు తెలియదు. పెద్ద అయిన తర్వాత పిల్లల చేత బాధలు పడటమే తప్పించి వాళ్ళు కూడా మా అమ్మ నాన్న మాకు ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసి నా గురుండి కష్టపడి ఆస్తులన్నీ కూడబెట్టి నాకు ఇచ్చారని జ్ఞానం మాలకుండా మనకి ఎంట పెడతాం. అది మనందరికి తెలిసిన విషయమే. ఎవరో సత్పురుషులు అయితే మంచి వాళ్ళు అయితేనే తల్లిదండ్రులు చూస్తారు, లేకపోతే మన పని గోవింద. కాబట్టి ఇలాంటిది మనం ఏం చేస్తున్నాము? మాయామలం చేస్తున్నాము. ఇంకా మన పిల్లల్ని పెంచాలని, మన భార్యను సంతోష పెట్టాలని, మన బంధువులను సంతోష పెట్టాలని మనం ఎదుటోళ్ళని మోసం చేసి మాయని డబ్బులు సంపాదిస్తాం. నీకు సినిమాలు ఇచ్చేస్తాను, లేకపోతే నీకు లండన్ పంపించేస్తాను, లేకపోతే నీకు సినిమా హీరోని చేసేస్తాను, లేకపోతే నీకు ఏవో చేసేస్తాను, లేకపోతే రాజు ఉద్యోగం ఇప్పించేస్తాను, మోసం చేస్తాను కదా. ఇలాగా పాప పుణ్యములు పుట్టు చావులు నిర్మించుకున్నట్టు కార్మిక మనం అంటారు. అంటే పాపాలు పుణ్యాలు చేయడు. అంటే పాపం చేసినా నీకు జన్మ తప్పదు, పుణ్యం చేసినా నీకు జన్మ తప్పదు. మరి నీకు జన్మ ఎట్లా తప్పాలి అంటే ఒక్క గురు శరణారవిందమే శరణ్యము, గురుపాదాలే నీకు ముక్తిని ప్రసాదిస్తాయి. అట్లాంటి ముక్తికి అతీతమైనటువంటి మోక్ష అంటే జన్మరాహిత్య స్థితిని కలగాలనే ఆ గురువు చెప్పినటువంటి బోధ మనం వింటే మనకు నిజమైనటువంటి, మనకి ఇప్పుడు నేను అన్నటువంటి చెప్పాను, నాకు అతీతమైనగా ఉండేటటువంటి ఏ పరిపూర్ణమైతే ఉన్నదో అది మీకు ఇంచుమించు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ ఇక్కడ కొంతమంది పెద్దలకు తెలుసు కాబట్టి ఆ మాట ఆడుతున్నాను. ఎందుకంటే నాకు జన్మరాహిత్య స్థితి కలగాలంటే నేను గురువును చేరినప్పుడు నాకు జన్మరాహిత్య స్థితి కలుగుతుంది. ఈ సంసారము భవబంధములు ఇవన్నీ మొత్తం అన్నీ పోయి నేను లేని స్థితికి నేను పోతాను. లేకపోతే నా స్థితి మాత్రం మళ్ళీ జన్మకి పునరభిజన్మం పునరభిమరణం. జై గురు సద్గురు మహారాజుకి. ఇప్పుడు